నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము నిన్న 3 విమోక్షాల గురించి చెప్పుకోవటాన్ని ప్రారంభం చేశాం. 3 విపశ్యనలను ముఖాలుగా కలిగిన ఆ 3 విమోక్షాలు ఏవి? ఆ 3 అనిమిత్త, కామనారహిత, శూన్యత. అంటే 3 రకాల విపశ్యనల వల్ల ఈ 3 రకాల విమోక్షాలని పొందగలుగుతాము అని. అనిమిత్త అని అంటే నిమిత్తం లేనటువంటి, ఇంగ్లీష్లో నిమిత్తాన్ని ఏమంటారు? సైన్ అంటారు. అంటే ఇప్పుడు ఇంద్రియ విషయాల్ని గురించి చెప్పినప్పుడు నికాయాల్లో అతడు రూపాన్ని కానీ నిమిత్తాన్ని కానీ గ్రహించడు అని ఇట్లా చెప్పటం మనకు కనిపిస్తూ ఉంటుంది. అది లేకపోవటం అనిమిత్తము అని. ఇక్కడ కామనారహిత అని అంటే కోరికలు లేకపోవటం, శూన్యత అంటే శూన్యం. వీటి గురించి ఇలా చెప్పబడింది. అనిత్య రూపంగా చింతన చేస్తూ దృఢ నిశ్చయం కల భిక్షువు అనిమిత్త విమోక్షాన్ని పొందుతాడు. అనిత్య రూపంగా చింతన చేసేటువంటి వాడు ఏ నిమిత్తాన్ని పట్టుకోకుండా అనిమిత్త విమోక్షాన్ని, అంటే నిమిత్తం నుంచి విమోక్షాన్ని పొందటం అని. దుఃఖరూపంగా చింతన చేస్తూ శాంతి ఎక్కువగా గల భిక్షువు కోరికలు లేని విమోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ ఉన్నదంతా దుఃఖమే అని అనుపశ్యం చేసినటువంటి సాధకుడు దుఃఖంలోకి మనసును ప్రవేశపెట్టాడు కదా. అందువల్ల కోరికలు లేనటువంటి విమోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ విమోక్షం పొందటము అంటే నిర్వాణం పొందటం అని కాదు. ఆ కోరికల నుంచి విమోక్షం ముక్తుడు కావటం. అదేవిధంగా నిమిత్తాల నుంచి ముక్తుడు కావటం. అనాత్మరూపంగా చింతన చేస్తూ జ్ఞానం ఎక్కువ కల భిక్షువు శూన్యతా విమోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ ఏది నేను కాదు అని తెలిసిన వాడు శూన్యాన్ని పొందుతాడు. ఇక్కడ అనిమిత్త విమోక్షాలు ఇవి. అనిమిత్తంతో నిర్వాణాన్ని ఆలంబనం చేసుకొని కలిగిన ఆర్యమార్గము. అనిమిత్త విమోక్షాలు ఇవి అని చెప్తున్నాడు. అనిమిత్తంతో నిర్వాణాన్ని ఆలంబనం చేసుకొని అంటే నిమిత్తాలన్నింటినీ వదిలి, నిమిత్తం లేనటువంటిది ఏమిటి? ఇక నిర్వాణమే. దాన్ని ఆలంబనం చేసుకొని కలిగినటువంటి ఆర్యమార్గం అది ఒకటి. అది అనిమిత్త ధాతువు నుండి ఉత్పన్నం కావటం వలన అనిమిత్తం. క్లేశాల నుండి విముక్తం కావటం వలన విమోక్షం. వేటి నుండి? క్లేశాలు అంటే మలినాలు. ఇదే విధంగా కోరికలు లేని స్థితి నుండి నిర్వాణాన్ని ఆలంబనం చేసుకొని కలిగినది ఇచ్ఛారహితము, అంటే కోరికలు లేనటువంటిది అని. శూన్యతా స్థితితో నిర్వాణాన్ని ఆలంబనం చేసుకొని కలిగినది శూన్యత అని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ నిర్వాణాన్ని ఆలంబనం చేసుకోవటము ఒక్కొక్క దాంట్లో ఒక్కో విధంగా ఉన్నది. అనిమిత్తంతో ఆలంబనం చేసుకోవటము, తర్వాత కోరికలు లేని స్థితి నుండి నిర్వాణాన్ని ఆలంబనం చేసుకోవటము, శూన్యతా స్థితితో నిర్వాణాన్ని ఆలంబనం చేసుకోవటం. ఈ విషయాన్ని గురించి అభిధర్మంలో ధర్మసంగనిలో ఇలా చెప్పబడింది. ఆ భిక్షువు ఏ సమయంలోనైతే లోకోత్తర ధ్యాన సాధన చేస్తాడో అది నైర్యానికము, మార్గఫలము మొదలైన వాటిని తెలుసుకుంటూ పోయేది. నైర్యానికం అంటే ఏమిటి?
మార్గఫలము మొదలైన వాటిని తెలుసుకుంటూ పోయేది. అపచయగామి అంటే సంచిత కుశలాలను, సంచిత అంటే ఏమిటి? నిలువ ఉన్నటువంటి కుశలాలను అకుశలాలను చ్యుతి సంధిని ధ్వంసం చేస్తూ పోయేది. చ్యుతి సంధి అంటే ఏది? అంటే జారిపోవటం, మరణం. అది అపచయగామి అయినప్పుడు మిథ్యాదృష్టులు తొలగిపోవడానికి, ప్రథమ భూమిని పొందటానికి భావన చేస్తాడు. అది ఈ విధంగా అయినప్పుడు ఏది? భిక్షువు ఏ సమయంలోనైతే లోకోత్తర ధ్యానాన్ని సాధన చేస్తాడో, ఇక్కడ ఆ లోకోత్తర ధ్యానము అది నైర్యానికము, అంటే మార్గఫలం మొదలైన వాటిని తెలుసుకుంటూ పోయేది. నిల్వ ఉన్నటువంటి కుశలాలను చ్యుతి సంధిని ధ్వంసం చేస్తూ పోయేది. అయినప్పుడు మిథ్యాదృష్టులు తొలగిపోవడానికి, ప్రథమ భూమిని పొందటానికి భావన చేస్తాడు. అది అట్లా చేయడానికి ధ్యానము చేస్తాడు. కామభోగాల నుండి విడిపడి ప్రథమ ధ్యానాన్ని పొంది సాధన చేస్తాడు. అది ఇచ్ఛారహితము, శూన్యత కలది. ఇక్కడ రెండే విమోక్షాలు చెప్పబడినాయి. ఏమిటా రెండు? ఇచ్ఛారహితము, శూన్యత. ఎప్పుడు? ప్రథమ ధ్యానాన్ని పొందినప్పుడు. ఇది నిష్పర్యాయంతో విపశ్యన రావటాన్ని గురించి చెప్పబడింది. పటిసంవిధామగ్గ పాలిలో విపశ్యన జ్ఞానాన్ని, అనిత్యాన్ని అనుపశ్యన చేసే జ్ఞానము నిత్యమనే పట్టుదలను వదిలివేస్తుంది కనుక శూన్యత విమోక్షము. అంటే పటిసంవిధామగ్గలో విపశ్యన జ్ఞానాన్ని ఈ విధంగా వివరించటం జరిగింది అని. అనిత్యాన్ని చూసేటువంటి జ్ఞానము దేన్ని వదిలిపెడుతుంది? ఇది నిత్యము అనేటువంటి పట్టుదలను వదిలివేస్తుంది. అందువల్ల శూన్యత విమోక్షాన్ని పొందుతుంది అని. అట్లా వదిలివేయటమే శూన్యత విమోక్షం. ఇక్కడ నిత్యమైంది ఉన్నది అనే భావనను వదలటమే శూన్యత విమోక్షము. దుఃఖానుపశ్యన జ్ఞానము సుఖమున్నది అనే పట్టుదలను వదిలివేస్తుంది. అనాత్మను అనుపశ్యన చేసే జ్ఞానము ఆత్మను గురించిన పట్టుదలను వదిలివేస్తుంది కనుక శూన్యత విమోక్షము. ఇలాంటి పట్టుదలను వదిలే రూపంలో శూన్యత విమోక్షమని చెప్పబడింది. అనిత్యాన్ని చూసే జ్ఞానము నిత్య నిమిత్తాన్ని వదిలివేస్తుంది. ముందు చెప్పుకున్నట్టే చెప్పుకోవాలి. అనాత్మను చూసే జ్ఞానము ఆత్మనిమిత్తాన్ని వదిలివేస్తుంది. రెండింటి మధ్యలో దుఃఖాన్ని చూసే జ్ఞానము సుఖమున్నదనే పట్టుదలను వదిలివేస్తుంది. అదొకటి ఉన్నది. కనుక అనిమిత్త విమోక్షమని చెప్పబడింది. ఇటువంటి నిమిత్తాన్ని వదలే రూపంలో అనిమిత్త విమోక్షమని చెప్పబడింది. అట్లే అనిత్యాన్ని చూసే జ్ఞానము నిత్యత్వపు కోరికను వదిలివేస్తుంది. అనిత్యాన్ని చూసే జ్ఞానము అంటే ఏమిటి? ఎప్పటికీ ఉండాలా అనే కోరికను, ఏది నిత్యం కాదు కాబట్టి ఇంకా అది కోరటమే వ్యర్థం కదా, లేనిదాన్ని కోరుకొని ప్రయోజనమేమి. అందువల్ల అతడు దేన్ని కోరకుండా ఉంటాడు. దాన్నే కామనారహిత విమోక్షం అని అంటారు. దుఃఖాన్ని చూసే జ్ఞానము సుఖం మీద కోరికను వదిలివేస్తుంది. సుఖాలన్నీ కూడా చివరికి దుఃఖాలే అని తెలిసిన తర్వాత ఏ సుఖాన్ని కోరకుండా ఉంటాడు. అందువల్ల ఆ కోరికను వదిలివేస్తాడు. అది అనాత్మను చూసే జ్ఞానము ఆత్మపై కోరికను వదిలివేయటం వలన కామనారహిత విమోక్షము అనబడింది. అంటే ఈ మూడు విధాలు కూడా కామనారహిత విమోక్షమే. అనిత్యాన్ని చూడటం వల్ల కలిగేది, దుఃఖాన్ని చూడటం వలన ఏమిటి కలిగేది, అనాత్మను చూడటం వలన కలిగేది. మూడు విధాలుగా కలిగేది కామనారహిత విమోక్షము అని పటిసంవిధామగ్గలో
చెప్పబడింది. అట్లయినా అది సంసార నిమిత్తాన్ని వదలకపోవటం వలన పూర్తిగా అనిమిత్తము కాదు. సంస్కార నిమిత్తాన్ని వదలకపోవటం వలన పూర్తిగా అనిమిత్తము కాదు, కానీ పూర్తిగా శూన్యంగా కోరికలు లేనిదిగా ఉన్నది. కోరికలు లేనిదిగా శూన్యంగా ఉన్నది, కానీ ఇంకా సంస్కార నిమిత్తాన్ని వదలలేదు. దాని ఆగమనం వలన ఆర్యమార్గ క్షణంలో విమోక్షము జనింపజేయబడింది కనుక కోరికలు లేకపోవటము, శూన్యత ఈ రెండే విమోక్షాలు చెప్పబడినాయి అని గ్రహించాలి. అందువల్ల విమోక్షాలు ఎన్ని? రెండే అని చెప్పబడ్డాయి. ఏమిటి అవి? కామనారహితము, శూన్యత, ఇవి రెండే విమోక్షాలు. 7 ఆర్యపుద్గలురు ఇంతకుముందు మనం ఊరికే చెప్పుకోవటం జరిగింది. ఇదే ప్రకరణంలో పైన మేము ఇలా చెప్పినాము. అంటే ఎవరు చెప్పింది? బుద్ధఘోషాచార్యులు. ఇది 7 ఆర్యపుద్గలుర విభాగానికి కారణం అవుతుంది. అంటే ఆర్యపుద్గలురను 7గా తెలుసుకోవడానికి, విభజించి తెలుసుకోవడానికి కారణం అవుతుంది. ఆ 7 ఆర్యపుద్గలురు శ్రద్ధానుసారి, శ్రద్ధా విముక్తుడు, కాయసాక్షి, ఉభయతో భాగముక్తుడు, ధర్మానుసారి, దృష్టిప్రాప్తుడు, ప్రజ్ఞా విముక్తుడు. వారి విభాగానికి ఈ సంస్కార ఉపేక్ష జ్ఞానము కారణము. వారినట్లా ఎందుకు విభజించవలసి వచ్చింది అంటే సంస్కారాల్ని ఉపేక్షించే జ్ఞానం వల్ల. అనిత్య రూపంలో చింతన చేస్తున్న దృఢ నిశ్చయం గల భిక్షువు శ్రద్ధేంద్రియాన్ని పొందుతాడు. అనిత్య రూపంలో చింతన చేస్తున్న గట్టి నిశ్చయం కలిగిన భిక్షువు శ్రద్ధను పొందుతాడు. అతడు శ్రోతాపత్తి మార్గక్షణంలో శ్రద్ధానుసారి అవుతాడు. అంటే శ్రోతాపత్తిని పొందించే ఆ మార్గంలో శ్రద్ధను కలిగిన వాడు అవుతాడు. మిగిలిన 7 స్థానాల్లో శ్రద్ధా విముక్తుడు. ఇదేమో అనిత్య రూపంలో చింతన చేస్తున్న దృఢ నిశ్చయం గల భిక్షువు శ్రద్ధేంద్రియాన్ని పొందుతాడు. మిగిలిన 7 స్థానాల్లో శ్రద్ధ విముక్తుడు. అంటే ఇక్కడేమో శ్రద్ధానుసారి, తర్వాత వాటిల్లో శ్రద్ధ విముక్తుడు. దుఃఖాన్ని చింతన చేస్తూ ప్రశాంతుడైన భిక్షువు సమాధి ఇంద్రియాన్ని పొందుతాడు. అంటే ఏకాగ్రతను పొందుతాడు. అతడు సర్వత్రా కాయసాక్షి అనబడతాడు. దుఃఖాన్ని చింతన చేస్తూ సమాధిని పొందినటువంటి భిక్షువు కాయసాక్షి అని పిలువబడతాడు. అరూప ధ్యానాన్ని పొంది ఆ తర్వాత అగ్రఫలాన్ని, అగ్రఫలము అంటే ఏమిటి? అన్నిటికంటే శ్రేష్టమైన ఫలము అర్హంతత్వం. దాన్ని పొంది భిక్షువు ఉభయతో భాగము విముక్తుడు అనబడతాడు. అరూప ధ్యానాన్ని పొంది ఆ తర్వాత అర్హత్వాన్ని పొందే భిక్షువు ఉభయతో భాగ విముక్తుడు అనబడతాడు. అనాత్మగా చింతన చేస్తూ జ్ఞాన బహుళుడైన భిక్షువు ప్రజ్ఞేంద్రియాన్ని పొందుతాడు. అనాత్మగా చింతన చేస్తూ జ్ఞానాన్ని పొందిన భిక్షువు ప్రజ్ఞను పొందుతాడు. అతడు శ్రోతాపత్తి మార్గక్షణంలో ధర్మానుసారి అనబడతాడు. మిగిలిన 6 స్థానాల్లో దృష్టిప్రాప్తుడు అనబడతాడు. అగ్రఫలంలో ప్రజ్ఞా విముక్తుడు అనబడతాడు. అగ్రఫలంలో అంటే అర్హంతత్వంలో. ఇందుకు అంటే అర్హంతత్వంలో ప్రజ్ఞావిముక్తుడు
అనబడతాడు అంటే దేని నుంచి విముక్తి? ప్రజ్ఞ నుంచి విముక్తి. ప్రజ్ఞ ద్వారా విముక్తి, ప్రజ్ఞ ద్వారా అర్హంతత్వాన్ని పొందినవాడు అని. ఇందుకు ప్రమాణంగా ఈ పాలీ వచనం. అనిత్యంగా చింతన చేస్తున్న భిక్షువుకు శ్రద్ధ ప్రబలమవుతుంది. దీని ప్రబలత వలన అతడు శ్రోతాపత్తి మార్గాన్ని పొందుతాడు కనుక అతడు శ్రద్ధానుసారి అనబడతాడు అని పటిసంభిదామగ్గలో చెప్పబడింది. అట్లే అనిత్యంగా చింతన చేస్తుండగా శ్రద్ధేంద్రియం బలపడుతుంది. దాని ప్రబలత వలన శ్రోతాపత్తి ఫల సాక్షాత్కారం కలిగిన వాడు శ్రద్ధా విముక్తుడు అనబడతాడు. అక్కడనేమో శ్రోతాపత్తి మార్గఫలము, ఇక్కడనేమో శ్రోతాపత్తి ఫలము. ఇవి ఉన్నాయి కదా, శ్రోతాపత్తి మార్గము, ఫలము. తర్వాత సగదాగామి మార్గము, ఫలము. తర్వాత అనాగామి ఫలము, అర్హంతత్వ మార్గము, ఫలము. అంటే ఇవన్నీ 4 2 8. అది ఇతరవి కూడా చెప్పబడినాయి. శ్రద్ధను కలిగి ఉండి విముక్తుడు కావటం వలన శ్రద్ధా విముక్తుడు అంటే శ్రద్ధ వలన విముక్తుడు, అంతేగాని శ్రద్ధ నుండి విముక్తుడు కాదు. శ్రద్ధ నుండి విముక్తుడు అంటే శ్రద్ధ లేనివాడు అని కదా. స్పర్శిస్తూ సాక్షాత్కారాన్ని పొందటం వలన కాయసాక్షి అవుతాడు. సమ్యక్ దృష్టి వలన నిర్వాణం ప్రాప్తించటం వలన దృష్టిప్రాప్తుడు అనబడతాడు. శ్రద్ధ కారణంగా విముక్తుడు కావటం వలన శ్రద్ధా విముక్తుడు అనబడతాడు. జ్ఞానస్పర్శను మొదట పొంది ఆ తర్వాత నిర్వాణాన్ని సాక్షాత్కరించుకుంటాడు కనుక కాయసాక్షి. స్పర్శిస్తూ సాక్షాత్కారాన్ని పొందటం అని అంటే ధ్యానస్పర్శ అన్నమాట. దేన్ని స్పర్శించటం అంటే ఇక్కడ ధ్యానాన్ని. స్పర్శ అంటే చేయితో తాకటం అని కాదు, మనసుతో. సంస్కారాలు దుఃఖము, నిరోధము దుఃఖము అని తెలుస్తుంది, చూడబడుతుంది, తెలియబడుతుంది, సాక్షాత్కారం అవుతుంది, ప్రజ్ఞతో స్పర్శింపబడుతుంది కనుక దృష్టి ప్రాప్తి. ఇతర 4 శబ్దార్థాలను ఈ విధంగా తెలుసుకోవాలి. శ్రద్ధను అనుస్మరణ చేస్తూ ఉంటాడు, లేదా శ్రద్ధను లేక శ్రద్ధతో అనుస్మరణ చేస్తూ ఉంటాడు కనుక శ్రద్ధానుసారి అనబడతాడు. అనుస్మరణం అంటే స్మరించుకోవడం. అట్లే ప్రజ్ఞారూప ధర్మాన్ని లేక ధర్మంతో అనుస్మరణ చేస్తాడు కనుక ధర్మానుసారి అనబడతాడు. అరూప ధ్యానము, ఆర్యమార్గము 2 భాగాలతోనూ ముక్తుడు కావటం వలన ఉభతో భాగ విముక్తి అవుతుంది. ఈ ఉభతో భాగ విముక్తి అంటే అరూప ధ్యానము, తర్వాత ఆర్యమార్గం. ఈ 2 భాగాలతో అంటే మొదట అతడు అరూప ధ్యానాన్ని పొంది ఆ తర్వాత అగ్రఫలాన్ని పొందుతాడు. కాబట్టి ఉభతో భాగ విముక్తుడు అని పిలువబడతాడు. అట్లే తెలుసుకుంటూ విముక్తుడు కావటం వలన ప్రజ్ఞా విముక్తుడు అవుతాడు. తెలుసుకుంటూ, ఈ తెలుసుకోవటం దేని లక్షణము? ప్రజ్ఞ యొక్క లక్షణం. అందువల్ల ప్రజ్ఞా విముక్తుడు, ప్రజ్ఞ చేత విముక్తుడు అనబడతాడు. ఇక్కడికి సంస్కార ఉపేక్ష జ్ఞాన వర్ణనము సమాప్తము. ఈరోజు ఇక్కడికి చాలు.